మల్లన్న సాగర్లో ముంచినటువంటి రైతులకు ఈ రోజుకి కూడా నష్టపరిహారం ఇయ్యక ఎంత ఇచ్చిర్రా రాజేందర్? నువ్వు ఈరోజు చెప్తున్నావు 30 లక్షలు ఇవ్వాలి నష్టపరిహారం, 40 లక్షలు ఇవ్వాలి. మల్లన్న సాగర్లో ఎంత ఇచ్చిర్రా? 7 లక్షల రూపాయలు ఇచ్చి అది కూడా విడతల వారిగా సిగ్గు తప్పినోడా? ఏమన్నా ఉండాలన్నా మీకు? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? 7 లక్షల రూపాయలు ఇచ్చి 2013 భూసేకరణ చట్టం ఆ రోజు ఏమైందే? మీకు మల్లన్న సాగర్లో కాళేశ్వరంలో ఆ రోజు భూసేకరణ చట్టం ఇది వర్తించలేదా? ఈరోజు వర్తిస్తుందా? వాళ్ళకి ఏదో ఇంటున్నారని చెప్పి రైతులకు చెప్పి రెచ్చగొట్టడం కాదు. 7 లక్షలకి ఈరోజు అల్లాడుతున్నారు, కోట్ల చుట్టూ ఈ రోజుకి తిరుగుతున్నారు. అది కూడా 4 విడతలు ఇచ్చి సిగ్గు లేకుండా ఈరోజు రైతులను రెచ్చగొడుతున్నావా? ఈ బంద్ చేసుకోండి. ఈ ప్రాంత రైతాంగం ఉసురుదు మంచిది కాదు. మన ప్రాంతానికి నీళ్ళు వస్తున్నాయి. మక్తల్, నారంపేట, కొడంగల్కు ఈరోజు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన మంచి ఉద్దేశంతో ఉండి 4,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి 2 లిఫ్టులను వీలైతే ఇదే సంవత్సరంలో 2 లిఫ్టులను స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉంటే ఎంత దిక్కుమాలినోళ్ళు రా నాయన మీరు. దయచేసి రైతాంగమా, ఈ టీఆర్ఎస్ వాళ్ళ ముసుగులో పోవద్దు. వీళ్ళు రైతాంగం యొక్క ఉసురు వీళ్ళు పోసుకున్నారు కాబట్టి ఇలా బతుకులు ఇట్లా అయినాయి.